తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి బరిలో దిగనున్నట్లు టీడీపీ ఆశావహులకు స్పష్టత ఇచ్చేశారని టాక్. తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. పవన్ పోటీపై ఆయన స్పష్టత ఇచ్చేశారని తెలుస్తోంది. తిరుపతిలో పవన్ పోటీ ఖాయమని, టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని చెప్పారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో తిరుపతికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సినీరంగ ప్రముఖులకు ఒకప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ గా తిరుపతి ఉండటంతో ప్రతి పార్టీ తిరుపతి సీటును సెంటిమెంట్ గా చూస్తోంది. టీడీపీ జనసేన తొలి ఉమ్మడి జాబితా ప్రకటన తర్వాత తిరుపతి నుంచి జనసేనే పోటీలో ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందు నుంచే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. 2009లో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదొక్కటే కారణం కాదు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే తిరుపతి నుంచి పవన్ పోటీ చేయాలని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఇలాంటి బలమైన కారణాల వల్లే తిరుపతిలో జనసేన పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, చేయకపోయినా జనసేన మాత్రం ఆధ్యాత్మిక నగరంలో పోటీ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కోసం చాలా పేర్లను పరిశీలించారు. పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయకపోతే మరో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానిగా తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కిరణ్ రాయల్ ప్రధాన పోటీని ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. తిరుపతి అసెంబ్లీ నుంచి లోకల్ లీడర్ కు ప్రాధాన్యం ఇస్తే కిరణ్ రాయల్ కు ఛాన్స్ రావచ్చు. ఒకవేళ నాన్ లోకల్ కోసం ప్రయత్నిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నేతల పేర్లను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదంతా నిన్న మొన్నటి మాట. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి బరిలో దిగనున్నట్లు టీడీపీ ఆశావహులకు స్పష్టత ఇచ్చేశారని టాక్. తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. పవన్ పోటీపై ఆయన స్పష్టత ఇచ్చేశారని తెలుస్తోంది. తిరుపతిలో పవన్ పోటీ ఖాయమని, టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని చెప్పారని తెలుస్తోంది. అందువల్ల అన్న నడిచిన బాటలో తమ్ముడు నడవనున్నట్లు సమాచారం. అయితే దీనిపై